దేవుని మాట మత్తయి సువార్త గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనము 18వ వచనము. ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖం కడుక్కొనుము. ప్రియమైన దేవుని మాట వింటున్న వారులారా, ఉపవాస ప్రార్థన చాలా శ్రేష్టమైనది. ఈ శ్రేష్టమైన ప్రార్థన దేవునికి మాత్రమే కనబడులాగా ఉండాలి. ఎలా ఉండాలంటే తల అంటుకొని ముఖం కడుక్కొని సంతోష సమాధానం కలిగి ఆయన ఇచ్చే శక్తిని పొందుకొని మనం ప్రార్థన చేసే వారంగా ఉంటే దేవుడు తప్పక ప్రతిఫలం ఇస్తాడు. మరి కొంతమంది ఎలాగా ఆచరిస్తారు అంటే అసలు స్నానం కూడా తలస్నానం చేయడం ఉండదు. వారు ఎంతో నీరసంగా ఉంటారు. ఉదయం నుంచి ఏమీ తీసుకోలేదు అంటారు. నిజమే అవ్వచ్చు, అబద్ధం చెప్పరు కదా. తీసుకోలేదు, నీరసంగా ఉంది అంటారు. మరి దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? మనుషులకు కనబడవలని కాక దేవుని యొక్క శక్తిని పొందుకున్నప్పుడు నీరసం రాదు. ఒకవేళ నీరసంగా అనిపిస్తుందా, మజ్జిగ తీసుకో, నీరు తీసుకో, ఇంకా ఏం తీసుకుంటావు, జ్యూస్ కూడా తీసుకో. మరి నీ యొక్క పరిస్థితిని బట్టి, నీ యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి. కొంతమందికి ఆరోగ్యం ఉంటుంది, వారు ఎన్ని రోజులైనా ఉండగలరు. వారి ఆత్మ బలంగా ఉంటుంది, వారి శరీరము బలంగానే ఉంటుంది. వారు ఉంటారు కాబట్టి వారు తీసుకోకపోయినా పర్వాలేదు. ఎందుకు? వారు దేవుని యొక్క శక్తిని పొందుకున్నారు, శారీరకంగా శక్తిగా ఉన్నారు కాబట్టి. మరి కొంతమంది బలహీనులు ఉంటారు, వారు ఉండలేరు, ఒక పూట కూడా తినకుండా ఉండలేరు. మరి వారు ఏం చేస్తారు? భోజనం అస్సలు చేయరు పాపం. మరి ఏం చిన్న జ్యూస్ తీసుకుంటారు, మజ్జిగ తీసుకుంటారు, నీరు తీసుకుంటారు. మరి తీసుకోవాలి, ఎందుకంటే వారి శరీరం బలహీనం కాబట్టి. ఏదేమైనప్పటికీ ఉపవాస ప్రార్థన చాలా శ్రేష్టమైనది. పరిస్థితులు మార్చేది, స్థితిగతులను మారుస్తుంది, సమస్యలను తొలగిస్తుంది, ఉన్నత స్థితిలో నిలబెట్టేది ఉపవాస ప్రార్థన. మరి ఉపవాస ప్రార్థన దేవునికి కనబడాలి అనే ఉద్దేశంతో చేయాలి అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. నేను చెప్తున్న మాట కాదు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 17-18 వచనాలు. నీ తండ్రికే కనబడవలెనని నీ ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. అప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఈ రీతిగా ఉపవాసాన్ని ఆచరిస్తే, ఉపవాస ప్రార్థనలో గడపగలిగితే మన తండ్రి, చూచున్న దేవుడు ఏం చేస్తాడంట? ప్రతిఫలం ఇస్తాడంట. ఆ ప్రతిఫలం ఎలా ఉంటుందంటే చాలా శ్రేష్టంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది, హృదయాన్ని సంతోషింపజేస్తుంది, సమాధానాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. ఇలాగా అసలు మారదు పరిస్థితి అన్న అనుభవాలు కూడా మారుస్తుంది. మరి ఒక చిన్న సాక్ష్యం ఈ సమయంలో మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నా భర్త ఎంతో అనారోగ్యంగా ఉండి కూడా 7 రోజులు అస్సలు ఏమీ తీసుకోలేదు. ఆయన ఒక్క మజ్జిగే తీసుకున్నాడు. అది కూడా అస్తమానం కాదు, 3 సార్లు 3 గ్లాసులు తాగేవాడు. 7 రోజులు ఏమీ తినలేదు. ఏమీ తినకుండా అలాగే ఉన్నాడు దేవుడి కృపను బట్టి. చివరి రోజున చాలా నీరసించిపోయి, తింటాను ఆకలి అవుతుంది అంటే, ఎన్ని రోజులు ఉన్నావు కదా, కొంచెం ఈ ఒక్కరోజు కూడా ఓపిక పట్టు అంటే మరలా దేవుని శక్తిని పొందుకొని మరలా బలంగా నిలబడ్డాడు. ఉపవాస ప్రార్థన పూర్తి చేసుకున్నాడు. తన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చూస్తున్నాడు. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, మరి ఉపవాస ప్రార్థన తేలికైన ప్రార్థన కాదు, ఎంతో విలువైన ప్రార్థన, ఎంతో శక్తివంతమైన ప్రార్థన, సమాధానాన్ని ఇచ్చే ప్రార్థన. అది సమాధానాన్ని ఇస్తుంది, మన జీవితంలో శాంతిని ఇస్తుంది, అలాగే ఆశీర్వాదాలు ఇస్తుంది, కృపనిస్తుంది, ఐశ్వర్యం ఇస్తుంది. ఒకటి ఉండి ఒకటి ఉండదు అందులో. ఉపవాస ప్రార్థన చేసేవారి యొక్క జీవితాల్లో అన్నీ దీవెనలే. దేవుని యొక్క మాట ప్రకారము ఆయన పోలికలలో నడుస్తూ
ఆయనకి ఇష్టమైన ఉపవాస ప్రార్థన చేసే వారి యొక్క జాబితాలో ఉన్న వారందరికీ దేవుడు ఆశీర్వాదాలు, సమాధానాన్ని అనుగ్రహిస్తూ నడిపిస్తూ ఉంటాడు. మరి మనం కూడా ఉపవాస ప్రార్థన చేసుకోవడానికి అలవాటు పడాలి. ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తిని మనం పొందుకుంటే మన జీవితాలు ఆశీర్వదకరంగా దేవుడు మారుస్తాడు. ఆ ఆశీర్వాదాలను మనం చూస్తూ ఎంతగానో మనం ఆనందించే వారంగా ఉంటాము. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుంటాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన యేసయ్య, ఉపవాస ప్రార్థన గురించి తండ్రి నువ్వు తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. వాక్యం వింటున్న మేమందరము ఉపవాస ప్రార్థన తండ్రి చేయులాగున శక్తిమంతులుగా చేయండి ప్రభా. ఉపవాస ప్రార్థన ద్వారా ప్రభు అనేక ఆశీర్వాదాలు పొందుకునే కృపను వాక్యం వింటున్న మా అందరికీ అనుగ్రహించండి. నువ్వు సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.